అయ్యా కృష్ణమోహన్ గారు, మీరు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్గా ఉన్నారు. గత ఫిబ్రవరి 13 అంటే 2025 ఫిబ్రవరి 13 నుంచి మీరు ఉన్నారు. మొన్న 13 మీకు మీ మాతృశాఖ నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా మీ కారణాల వల్ల మీ శాఖ అధికారుల యొక్క అనుమతితోటి మీరు ఇప్పటికీ కూడా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కొనసాగుతున్నారనే విషయం అందరికీ తెలిసింది. మేము గత 10-15 రోజుల నుంచి మీ గ్రంథాలయ సంస్థలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దురాగతాలు వీటన్నిటి మీద చాలా వీడియోలు చేశాను సార్. తమ దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు ఈ పాటికి. ఇక్కడ ఒక మీడియా ప్రతినిధిగా, ఒక సాంఘిక మాధ్యమం ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కొంతమంది వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ కనుక లేకపోతే మీరు చాలా మంచి అధికారి అనేది మీ గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్లో మేము సేకరించిన శాంపిల్స్ ప్రకారం 63.8% మంది మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే, మీ కింద ఉద్యోగస్తులు కొంతమంది మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కనుక మీరు బయటకు వచ్చి మీరుగా మీ ఉద్యోగాన్ని, మీ విధి నిర్వహణ చేసినట్లయితే కనుక మీరు చాలా మంచి వ్యక్తి, మంచి అధికారి అనేటువంటి విషయాన్ని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. ఇప్పుడు నేను ప్రముఖంగా ప్రస్తావించే విషయాల్లో మొట్టమొదటిది, కొంతమంది వ్యక్తులకి ప్రమోషన్ వచ్చి సరైన కారణాలు చూపించకుండా నెక్స్ట్ డే అంటే సుమారు ఒక 24 గంటలు 48 గంటల వ్యవధిలోనే వాళ్ళని కెప్టెన్ ఎబియన్స్ లో పెట్టిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే, కోర్టు ప్రమోషన్స్ మీద స్టే ఆర్డర్ ఇస్తే, ఆ స్టే ఆర్డర్ను బేఖాతరు చేసి ఒక 4 ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇస్తే, మీ శాఖ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక 4కి ప్రమోషన్స్ ఇస్తే, దాని మీద కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద పెడితే రిట్ అప్పీల్ని ఫైల్ చేసింది మీ శాఖ. ఇది ఎంతవరకు నైతికం, ఎంతవరకు ధర్మం? సరే, లీగల్గా పక్కన పెట్టండి. లీగల్గా వచ్చినప్పుడు మా బోటి వాళ్ళు కూడా ఈ బాధితులకి అండగా ఉంటాము. అందులో అంత లీగాలిటీస్ ఏం లేవండి. అది కోర్టులో నిలిచే కేసు కాదు. రిట్ అప్పీల్ అనేది నిలవదండి. నేను చూశాను, క్షుణ్ణంగా పరిశీలించి. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగస్తులు, అంటే అలా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కానీ, ఆ లబ్ధి పొందిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వినిపించే వాదన ఏంటంటే, ఇది జోన్ వైజ్ విధానం అండి. ఈ జోన్ వైజ్ విధానంలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఒక జోన్కే పరిమితం అవుతాయనేటువంటి ఒక వ్యర్థమైన వాదన తీసుకొస్తున్నారండి. ఇది చాలా ఫూలిష్ ఆర్గ్యుమెంట్. కోర్టు ఎక్కడా కూడా రిపిటిషన్ నంబర్ 18285 ఆఫ్ 2021లో ఎక్కడా కూడా ఇది ఒక జోన్కి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదండి. తర్వాత మనం ఇంకొక కేసు తీసుకుంటే కనుక అగైన్ రిపిటిషన్ నెంబర్ 10486 ఆఫ్ 2021 ప్రకారం 3:1 అని ఇవ్వాల్సినటువంటి ఆ నియామకాలు, జరగాల్సిన ఆ నియామకాలు 1:3గా మార్చబడ్డాయి మీ కార్యాలయంలో. ఇది మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకేం తెలియదండి. రాకపోతే కనుక ఇప్పుడు దాని మీద ఒకసారి మీరు సమీక్ష జరిపించండి.